కాంగ్రెస్ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఇవాళ ఢిల్లీ వెళ్లనున్నారు. హస్తినా టూర్లో భాగంగా ఆమె ఏఐసీసీ నేతలతో సమావేశం కానున్నారు. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల కోసం అభ్యర్థుల లిస్టును ఫైనల్ చేసే అవకాశం ఉంది. ఇప్పటికే కాంగ్రెస్ తరపున బరిలో నిలిచే ఆశావహుల జాబితాను రాష్ట్ర నాయకత్వం ఖరారు చేసింది. కాగా ఇవాళ జరిగే సమావేశంలో అభ్యర్థుల జాబితాపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రేపు ఏపీ ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. రైట్, ఈరోజు ఢిల్లీకి ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల వెళ్లనున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్. సునీల్, ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రాజకీయ పార్టీలు ఇప్పటికే తమ అభ్యర్థులను ప్రకటించుకు వెళ్తున్నారు. అలాగే ఎన్నికల ప్రచారానికి సంబంధించి కూడా ప్రధాన పార్టీలు కూడా శ్రీకారం చుట్టిన పరిస్థితి అయితే ఆంధ్రప్రదేశ్లో ఉంది. అయితే దానితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా తమ ఎన్నికల వ్యూహాన్ని అయితే వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. ఇవాళ ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల జాబితా మీద కూడా కాసేపట్లో వైఎస్ షర్మిల ఇవాళ ఢిల్లీ వెళ్ళనున్నారు. ఇవాళ సాయంత్రం కమిటీ కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ తర్వాత కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం ఉంది. దానితో పాటు నిన్న షర్మిల కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి 9 అంశాలతో కూడా ఒక మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. పూర్తిగా షర్మిల కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టాక కాంగ్రెస్ పార్టీలో కొంత నూతన ఉత్సాహం వచ్చిన పరిస్థితి అయితే ఉంది. దానికి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అగ్రనేతలు కూడా ఆంధ్రప్రదేశ్లో పర్యటనలు చేస్తున్నారు. అటు మల్లికార్జున ఖర్గేతో పాటు సచిన్ పైలట్, అలాగే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఎన్నికల మీద, అసెంబ్లీ ఎన్నికల మీద కూడా కొంత ప్రధానంగా దృష్టి పెట్టారని చెప్పుకోవచ్చు. గతంలో ఏదైతే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కొన్ని పరిస్థితుల వల్ల కూడా ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ బలహీనమైన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ పూర్వవైభవం తెచ్చే విధంగా కూడా కాంగ్రెస్ పార్టీ వ్యూహంగా ముందుకు వెళ్తుందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే అగ్రనేతల పర్యటనలతో పాటు కూడా పూర్తిగా అన్ని పార్టీల కంటే కూడా ముందు కాంగ్రెస్ పార్టీ నిన్న ఎన్నికల మేనిఫెస్టోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. 9 అంశాలకు సంబంధించి కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ మీద ఒక స్పష్టమైన హామీలతో ఒక మేనిఫెస్టోని రిలీజ్ చేసింది. అందులో భాగంగానే ప్రతి మహిళలకు సంబంధించి కూడా నెలకి 8,500 ఇవ్వడంతో పాటు రైతులకు 2 లక్షల వరకు రుణమాఫీ చేయాలి. అలాగే కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందించాలి. ఉపాధి హామీ పథకానికి సంబంధించి కూడా వేతనం, రోజువారీ కనీస వేతనం 400కు పెంచాలి అంటూ కూడా అనేక నిర్ణయాలు తీసుకున్నారు. ఇక పక్కా ఇళ్లకు సంబంధించి ఇందిరమ్మ అభయహస్తం అంటూ కూడా 5 లక్షల వరకు కూడా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి కూడా హామీని అయితే నేను ఇవ్వడం జరిగింది. పూర్తిగా ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఇప్పటికే అటు వైసీపీ ఉగాది తర్వాత మేనిఫెస్టోను రిలీజ్ చేస్తాం, ఉగాది రోజున మేనిఫెస్టో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు. ఇక టీడీపీ జనసేనకు సంబంధించి కూడా మినీ మేనిఫెస్టో అనంతరం కూడా ఉమ్మడి మేనిఫెస్టో మీద కీలకంగా చర్చలు జరుగుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలోనే ఈ పార్టీల కంటే ముందుగానే కాంగ్రెస్ పార్టీ తమ వ్యూహాన్ని కూడా వేగవంతం చేసిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రత్యేక హోదా 10 ఏళ్ల పాటు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తాము, ఇలాంటి 9 అంశాలతో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ అయితే ఎన్నికల మేనిఫెస్టోలో కొంత మిగతా పార్టీల కంటే ముందుందని చెప్పుకోవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్న 2.25,000 ఉద్యోగాలను కూడా భర్తీ చేస్తామంటూ కూడా పూర్తిగా అటు నిరుద్యోగులు, రైతులు, మహిళలకు సంబంధించి పూర్తిగా కూడా మేనిఫెస్టోను రిలీజ్ చేయడం జరిగింది. ప్రధానంగా రైతులకు సంబంధించి 2 లక్షల వరకు కూడా రుణమాఫీ చేయడం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఈ హామీ అనేది ఎంతవరకు కూడా కాంగ్రెస్ పార్టీ మీద ప్రభావం ఉంటుంది. మిగతా పార్టీలకు సంబంధించి కూడా పూర్తిగా మేనిఫెస్టో రిలీజ్ చేయలేదు కాబట్టి ఏ మేర వరకు కూడా ఈ అంశం అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అలాగే మేనిఫెస్టోలో ఒక కీలకంగా మారనుందని చెప్పుకోవచ్చు. ఇక స్వామినాథన్ కమిటీ ప్రకారం కూడా కనీసం మద్దతు ధర పంటలకు కూడా పెంచుతామంటూ కూడా 9 అంశాలని కాంగ్రెస్ పార్టీ అయితే ఆంధ్రప్రదేశ్కి హామీలుగా ప్రకటించారు. ఇంక ఈ నేపథ్యంలోనే ఇప్పటికే అటు వైసీపీ, జనసేన, టీడీపీకి, బీజేపీ ఈ ప్రధాన పార్టీలకు సంబంధించి అభ్యర్థులు కూడా ఫైనల్ అయ్యారు. దాదాపు ఒక 2 స్థానాలు జనసేన పార్టీకి సంబంధించి పెండింగ్లో ఉండి, ఇంకా వైసీపీకి సంబంధించి ఇప్పటికే 175 అసెంబ్లీ, 25 పార్లమెంటు స్థానాలు కూడా ప్రకటించారు. మిగతా పొత్తులో భాగంగా బీజేపీ, టీడీపీకి సంబంధించిన సీట్లు కూడా నేను ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అభ్యర్థుల ఎంపిక మీద ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టిందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే దీనికి సంబంధించి స్క్రీనింగ్ కమిటీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా చేయడం జరిగింది. పూర్తిగా 175 అసెంబ్లీ, అలాగే 25 పార్లమెంటు స్థానాలకి సంబంధించి కూడా దాదాపు 1500 వరకు కూడా అప్లికేషన్లు వచ్చినట్టు కూడా నిన్న షర్మిల చెప్పడం జరిగింది. పూర్తి స్థాయిలో అభ్యర్థుల ఎంపిక మీద కూడా పూర్తిగా కసరత్తు జరుగుతున్నారు. పార్టీకి సంబంధించి కూడా పెద్దలతో పూర్తి స్థాయిలో వాళ్ళ ఆర్థిక
ఆర్థిక బలం కావచ్చు, అలాగే వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళ డిజిగ్నేషన్ కాంగ్రెస్ పార్టీకి ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఎంతవరకు కూడా వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించారు, ఇవన్నీ కూడా పరిగణనలోకి తీసుకొని పూర్తిగా అభ్యర్థుల మీద ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఇంకా అంతేకాకుండా వైసీపీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కూడా ఇటీవల కాలంలోనే షర్మిలతో భేటీ అయ్యారు. కొంతమంది ఇటు వైసీపీలో టికెట్ రాని ఎమ్మెల్యేలు, ఇటు నందికొట్కూరు కావచ్చు, అలాగే ఇటు ఎమ్మెల్యే ఎలీజా, ఇలాంటి నేతలు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత పూర్తిగా అభ్యర్థుల మీద ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ పెట్టింది. పూర్తిగా అటు కమ్యూనిస్టు పార్టీలను కూడా కలుపుకొని ఇప్పటికే పొత్తులు కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో ఎక్కడెక్కడ కమ్యూనిస్టు పార్టీలు పోటీ చేయాలి, అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏ స్థానంలో పోటీ చేయాలి, అభ్యర్థుల ఎంపిక మీద కూడా ప్రధానంగా దృష్టి పెట్టింది. దీనికి సంబంధించి ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ కూడా మీటింగ్ ఉంటుంది. దానికి సంబంధించి పూర్తిగా ఇవాళ ఢిల్లీ పెద్దలతో షర్మిల అభ్యర్థులు ఫైనల్ చేసే అంశం మీద కూడా పూర్తిగా మాట్లాడనున్నారు. అటు జాతీయ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గేతో పాటు ఆంధ్రప్రదేశ్ ఇన్ఛార్జి మాణిక్యం ఠాకూర్, అలాగే మిగిలిన కాంగ్రెస్ పెద్దలతో కూడా షర్మిల మీటింగ్ అవుతారు. మీటింగ్ అనంతరం కూడా ఇవాళ సాయంత్రం 8 గంటలకి కాంగ్రెస్ ఎలక్షన్ కమిటీ మీటింగ్ జరుగుతుంది. ఆ మీటింగ్లో షర్మిల పాల్గొంటారు. పూర్తిగా 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి కూడా ఫైనల్ అయ్యే అవకాశం ఉంది. అలాగే పొత్తులో భాగంగా కమ్యూనిస్టులకు ఎన్ని స్థానాలు ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఒక క్లారిటీ వచ్చిన తర్వాత రేపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అభ్యర్థుల ప్రకటన అయితే ఉంటుందంటూ కూడా నిన్న రఘువీరారెడ్డి కూడా చెప్పడం జరిగింది. పూర్తిగా 9 అంశాలు కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు తీసుకెళ్లడంతో పాటు అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత పూర్తిగా ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అనే ఒక ఎన్నికల ప్రచారానికి కూడా కాంగ్రెస్ పార్టీ శ్రీకారం చుట్టనుందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే నిన్న ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేశారు. రేపు అభ్యర్థుల ప్రకటన అనంతరం కూడా పూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల మీద కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేయనుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ కొంత బలహీనపడింది కాబట్టి మళ్ళీ షర్మిల రాకతో కొంత ఉత్సాహం వచ్చింది. పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కూడా మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నారు. అట్లాగే అసెంబ్లీ దాంట్లో ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్లు ఎక్కడెక్కడ పోటీ చేయాలంటూ కూడా ఈ అంశాల మీద ఇవాళ షర్మిల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలతో మాట్లాడనున్నారు. పూర్తిగా రేపు అభ్యర్థుల ప్రకటన అనంతరం కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా కూడా, అలాగే అగ్రనేతలు ఇప్పటికే అటు మిగిలిన పార్టీలకు సంబంధించి కూడా అటు చంద్రబాబు ప్రచారం మొదలుపెట్టారు. ఇక్కడ మేమంతా సిద్ధమంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి బస్సు యాత్ర చేపట్టారు. ఇక వారాహికి సంబంధించి కూడా పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారానికి నిన్న శ్రీకారం చుట్టారు కాబట్టి షర్మిల కూడా బస్సు యాత్ర చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతలు ఢిల్లీ పెద్దలతో కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల ప్రచారం కూడా ఉండబోతుంది. పూర్తిగా అభ్యర్థుల ప్రకటన మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి షర్మిల పోటీ అనేది ఎక్కడ నుంచి ఉంటుంది అనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. ఆమె కడప ఎంపీగా పోటీ చేస్తారంటూ కూడా ఇప్పటికే అనేక చర్చలు అయితే నడుస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు కూడా ఆమెను కడప నుంచి ఎంపీగా పోటీ చేయాలని కూడా అధిష్టానం కోరినట్టుగా తెలుస్తుంది. దాని మీద కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కడపకు సంబంధించి కూడా ఇప్పటికే అటు టీడీపీ తరఫున భూపేష్ రెడ్డి, అలాగే వైఎస్ఆర్సీపీ తరఫున అవినాష్ రెడ్డి ఇప్పటికే కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో షర్మిల కడప నుంచి పోటీ చేస్తే అటు కుటుంబ సభ్యుల మధ్య పోటీ అనేది ఎలా ఉండబోతుంది అంటూ కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఒక హోరాహోరీగా కూడా చర్చ నడుస్తుంది. పూర్తిగా అటు వివేకకు సంబంధించిన హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి మీద ఇటు షర్మిల పోటీ చేయడం, అలాగే వివేకానంద రెడ్డి కుమార్తె సునీత కూడా షర్మిలకు మద్దతు చెప్పడం పట్ల ఇప్పుడు ఒకే ఫ్యామిలీలో సంబంధించి కూడా ఈ కడప ఎంపీ స్థానం అనేది చాలా ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. మొదటి నుంచి కూడా లాస్ట్ టైం కూడా కడప నుంచి షర్మిల పోటీ చేస్తారనుకున్నప్పటికీ కూడా కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల కూడా ఆమె పోటీ చేయలేదు. కొంత పార్టీకి సంబంధించి కూడా తను వేరే పార్టీ పెట్టుకోవడం, తర్వాత కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం, తర్వాత పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల మీద ఆమె దృష్టి పెట్టారు. ఈ నేపథ్యంలోనే కడప ఎంపీ స్థానం నుంచి ఇప్పుడు అనేది షర్మిల పోటీ అనేది కూడా కొంత ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి అటు అన్నా చెల్లెలు సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఆ ఎన్నికల ప్రచారంలో కూడా చెప్తూ ఉన్నారు. తన చెల్లెళ్ళు కూడా తనకి యాంటీగా మాట్లాడుతున్నారు, రాజకీయాలు కూడా రోజు రోజుకి మారిపోతున్నాయి అంటూ కూడా అటు జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటు షర్మిల కూడా తమ దూకుడు పెంచారు. అన్న జగన్మోహన్ రెడ్డి మీద కూడా ఇప్పటికే రాజకీయ పరంగా కూడా కొంత విమర్శలు చేస్తూ ఉన్నారు. పూర్తిగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తిగా బీజేపీకి తొత్తుగా పనిచేస్తున్నారంటూ కూడా ఆమె అనేక ఆరోపణలు చేస్తున్నారు. అటు ప్రత్యేక హోదా కావచ్చు, పోలవరం కావచ్చు, విశాఖ స్టీల్ ప్లాంట్ కావచ్చు, అలాగే ఇండస్ట్రీలకు సంబంధించి కూడా ఆంధ్రప్రదేశ్లో ఎలాంటి డెవలప్ చేయలేదు. పూర్తిగా 22 మంది పార్లమెంట్ ఎంపీలు గెలిపించినప్పటికీ కూడా బీజేపీకి బీ టీమ్గా పనిచేస్తున్నారంటూ కూడా డైరెక్ట్గా షర్మిల అటాక్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే రాజకీయంగా ఇప్పుడు అన్నా చెల్లెళ్ళ మధ్య కూడా పోటీ అనేది ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక ఆసక్తిగా మారిందని చెప్పుకోవచ్చు. పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి 2024 ఎన్నికల్లో కొంత కాంగ్రెస్ పార్టీ ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉండబోతుంది. పూర్తిగా షర్మిల కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన తర్వాత సీనియర్ నాయకులు కావచ్చు, అలాగే మిగిలిన పార్టీలో టిక్కెట్లు దక్కని నాయకులు వీళ్ళంతా కూడా కాంగ్రెస్ పార్టీకి
పార్టీలోకి వెళ్ళడం, కాంగ్రెస్ పార్టీలో అటు షర్మిల నాయకత్వంలో కూడా పనిచేయడం పట్ల ఇప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ అనేది కొంత పూర్వ వైభవం వచ్చిందని చెప్పుకోవచ్చు. అందులో భాగంగానే అభ్యర్థులకు సంబంధించి ఇవాళ ఫైనల్ అవుతుంది. అలాగే కడప ఎంపీ స్థానానికి సంబంధించి షర్మిల అక్కడ పోటీ చేస్తారంటూ కూడా ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో దాని మీద కూడా ఇవాళ ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇవాళ సాయంత్రం 8 గంటలకి ఢిల్లీ వెళ్ళిన షర్మిల అక్కడ కాంగ్రెస్ కమిటీ ఎలక్షన్ కమిటీతో మీటింగ్ అనంతరం కూడా రేపు అభ్యర్థులను ప్రకటించిన తర్వాత ఇంటింటికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో పూర్తిగా ఎన్నికల ప్రచారానికి కూడా శ్రీకారం చుట్టనున్నారు. రైట్ రాజేష్, థ్యాంక్ యూ.